వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. పరిగి భూ సేకరణపై బాధితుల హెచ్చరిక. పరిగి ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు తీసుకోవడానికి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. మా ప్రాణాలే నేస్తాం కానీ మా భూమిని ఇవ్వమని భూసేకరణ బాధితులు అన్నారు. తాతల కాలం నుండి కాంగ్రెస్ కి ఓటు వేశామని, కానీ అదే పార్టీ ఇప్పుడు భూములు తీసుకుంటుందని ఊహించలేదని వారు చెప్పారు. మళ్ళీ కాంగ్రెస్ కోటేస్తే బిచ్చగాలం అవుతామని, ప్రజల పాలన కాకుండా పటేళ్ల పాలన జరుగుతుందని వారు ఆరోపించారు. మా భూములు కోల్పోము అన్న, మేము ఏ రకంగా అయినా కానీ వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీకే మేము చేసినాం. వెనకటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకే చేసినాం. ఈ రోజు మా దగ్గర ఉన్నది కూడా ఉన్న మా భూములు మా ఇండ్లు కూడా లాక్కొని మమ్మల్ని ఇట్లా బత్తెలు చేస్తుంది పార్టీ అంటాను అనుకుంటే, ఈ రోజు ఒక్క రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి సహకరియకపోదు. ఇప్పుడు ఆ రోజు ఊర్లో తిరిగి కాంగ్రెస్ ఓటే అన్నావు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు నువ్వు ఓటే అని చెప్పిన వాళ్ళందరూ? నన్ను అంటారు సార్, నన్ను తంతారు. ఊళ్ళో పోయి నేను అడిగితే కాంగ్రెస్ పార్టీ అని ఒక మాట తీస్తే నన్ను అంటారు. ఎందుకట్లా అంటే నేను చెప్పి అందరికి ఏపిచ్చిన కదా, పెద్ద మనిషి రామ్మోహన్ రెడ్డి సార్ మాకు చేస్తాడు మంచిగా, మా సోటి పేదోళ్లకు నిరుపేదలకు చదువులేని వాళ్ళకి ఏదన్నా ఇప్పిస్తాడు, మంచివి చేస్తాడు, అవి ఇవి తెస్తాడు, మా తెలంగాణ మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ సీఎం కూడా మా రేవంత్ రెడ్డి సార్ పక్కనే ఉన్నారు, మా అటువంటి పేదోళ్ళకి మంచిగా ఆదుకుంటారని మేము అనుకున్నాం. ఈ రోజు మమ్మల్ని ఆదుకునేది పోయి మమ్మల్ని ఆగం చేస్తున్నాం. ప్రజల పాలన వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళ పాలన, అది మంచి రాజుల పాలన, వాళ్ళ పాలన, దొరల పాలన, పటేళ్ల పాలన, ప్రజాపాలన కాదు అది. సామాన్య రైతుల పాలన అస్సలు కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిండ మీ భూముల జోలికి ఏమన్నా? కేసీఆర్ భూముల జోలికి వచ్చుడైతే దూరం విషయం, భూముల జోలికి అయితే పేదల జోలికి రాలేడు. ఆయన అసలు తప్పులు చేయలేడు, ఒక మాట ఆయన చెప్పకూడదు. ఇంకేందంటే ఆయన ఇటువంటి పేదల భూములు పోతే కమస్కం వాళ్ళకి ఇంకో దారి చూపి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. కమస్కం వాళ్ళ పోయింది అనుకో, ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు పోయే పరిస్థితి వచ్చినా ఇంకో కాడ చూపించన్నా వాళ్ళకు ఇంకో దారి ఎక్కడైనా బతుకుదేరు చేసి వాళ్ళ ఆధారం తీసుకున్నాం. 5 ఏళ్ల తర్వాత అయితే మొత్తము భూభాగం మీద ఒక మంచిగానే బతకనియరు. అంతేనా? అంతే, ఇంకేమున్నా చెప్పండి. మా భూములు పోయినాక మేము అందరం ఆత్మహత్యలు చేసుకుంటాం. మాకేసిన మొక్కజొన్నల పంటల పైసలు మాకు 6 నెలలకు వచ్చినాయి. పంటల పైసలే మేము వేసి వచ్చిన పంటల పైసలే 6 నెలలకు వచ్చినాయి. ఇట్లా ఎప్పుడన్నా రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా అయితే తెలంగాణ కాదు, నేను చూడబట్టి 20 ఏళ్ళ నుంచి కూడా ఇంత ఘోరం ఎప్పుడు లేదు. ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు. ఇక మా లోకమిడిచి పోవాలంటే ఓటు వేయక తప్పుతుంది కదా, తప్పుతుందా? లోకమిడిచి పోయి బిచ్చగాళ్ళం కావాలంటే ఓటు వేయవలసింది, సాధారణ చేయాల్సింది. బిచ్చగాని కావాలంటే ఓటు వేయాలి, అంతే కదా.